దాసనారాయణరావు గారు ఇక లేరు అన్న క్షణం మీ మానసిక స్థితి ఏంటి? అసలు గుండె వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయం మీరు అడిగారు. నేను గర్వంగా చెప్పడం కాదు, సవినయంగానే ఎమోషనల్గా చెప్తున్నాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నట్టు ఎవరిని తీసుకోలేదండి. ఆయన నాతో పంచుకున్న వ్యక్తిగతమైన విషయాలు ఇంకెవరితో తెలుసుకోలేదు. ఆయన జీవితం నా ముందు చెప్పాడండి. అంటే ఆయనతో పాటు నేను ఉండేవాడిని, మేము ఇద్దరం ఉండేవాళ్ళం. అన్నీ చెప్పాను నా జీవితం చివరి దాకా. ప్రతిరోజు ఎప్పుడు ఎవరితో ఏం జరిగింది అన్నీ నాకు చెప్పుకున్నాడు. నేను ఆయన నా మీద ఉంచిన ప్రేమకు నమ్మకానికి నేను తిరిగి ఏం చేయగలనంటే అవి నాలోనే దాచిపెట్టుకోగలను. అంతే. అది ఒక వ్యక్తిగతమైన నా భరోసా, నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. అది ఆయన నాతో చెప్పిన మంచి విషయాలు అన్నీ అందరితో సినిమా సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటాను. కొన్ని అన్నీ చెప్పుకునే ఉండవు కదా, ఉండవు. నేను బాధలో మీతో కొన్ని చెప్పుకుంటాను, అవి మీరు నేను బహిరంగపరుస్తానంటే కన్ఫైడ్ అవ్వడం అంటారు, మన ఇద్దరు అనుబంధానికి సంబంధించి కాన్ఫిడెన్షియల్. అది ఆయన నాకు ఇచ్చిన గౌరవం, ఆయన నా పట్ల చూపించిన వాత్సల్యం. అందుకే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఆయన జ్ఞాపకాలు, ఆయన సంబంధించినవి అన్నీ మనం ఇలా నెమరేసుకుంటుంటాం. నేను ఒక్కనే కాదండి, మీరు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కానీ ఎవరిని కదిలించండి. ప్రతి ఒక్కరికి ఆయనతో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఆయనతో పాటు ఉండేవాడిని కదండి. అందరూ వచ్చేవాళ్ళు, ప్రొడ్యూసర్సు, కెమెరామెన్ను, మ్యూజిక్ డైరెక్టర్సు, జర్నలిస్టులు అందరూ వస్తారు కదా. బయట కూర్చుంటాం, అదేందో నన్ను చూస్తే అందరికీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఏంటో రాజేంద్ర కుమార్ మీకు తెలుసా, మెడ్రాస్లో అప్పుడు నా ఇల్లు వేలానికి వచ్చిందయ్యా, అయిపోయింది అనుకున్నాను నేను. గురువు గారు అమౌంట్ పంపించాడు, ఇప్పటికే ఆ ఇల్లు అక్కడ ఉందయ్యా అని. రాజేంద్ర కుమార్, మా ఆవిడకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషను, గురువుగారు ఆపరేషన్ చేయించారు. పిచ్చివాడు, మా పిల్లల చదువుకి గురువుగారు డబ్బులు ఇచ్చారు. ఒక విషయం చెప్పంటారని మీకు, చెప్పండి. 20 ఏళ్ల క్రితం జరిగింది. ఒక్కతనే ఇలాగే ఆయన దగ్గర పనిచేసేవాడు, సినిమా ఇండస్ట్రీ వాడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, కొడుకునో కూతురునో భార్యనో, చనిపోయింది. డబ్బులు కట్టడానికి డబ్బులు లేవో ఏంటో, డబ్బులు కడితే కానీ బాడీ ఏమన్నారు. అప్పట్లో అదొకటే కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్, జూబ్లీ హిల్స్లో. గురువు గారు ఆ సంగతి గురువుగారికి తెలిసింది. కారు వేసుకొని వెళ్ళి ఆ హాస్పిటల్ మెయిన్ హాల్ ఉంది కదండి, చేసుకొని కూర్చున్నాడు. అరగంటలో బాడీ భీమవరం అంబులెన్స్ ఎక్కకపోతే ఈ హాస్పిటల్ ఉండదు, ఈ మనుషులు ఉండదు అన్నాడు. ఆయన అహంకారమా? ఆయన కోసం అన్నాడా? కాదు. ఒకళ్ళు మా భార్య చనిపోయిందండి, డెడ్ బాడీ ఇవ్వడం లేదు, డబ్బులు కట్టమంటే తర్వాత కడతామండి, డబ్బులు లేవండి ఏడిస్తే రెస్పాండ్ అయ్యాడు గురువు గారు. అలా ఎన్ని సిచ్యువేషన్లో సినిమా సంబంధించిన విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు, ఇండస్ట్రీ, ఈ కార్మిక సంఘాల మధ్య విషయాలు అలా స్పందించాడు. కాబట్టే ఈ రోజుకి ఆయన గుర్తు చేసుకుంటున్నాం, ఆయన లేని లోటు ఫీల్ అవుతున్నాం మనం అనుకుంటున్నాం. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేకపోతున్నారే అని ఒక ఆవేదన ఉంది సినిమా. ఆయన పంచాయతీ చేసి పెద్ద పంచాయతీ చేయడం అంటే ఏంటంటే అండి, నచ్చ చెప్పేవాడు, ఒప్పించేవాడు అంతే తప్పితే అధికారులు కమాండ్ చేసేవాడు కాదు. ఎక్కడ నచ్చ చెప్పాలి, ఎవరిని ఒప్పించాలి, ఎవరిని ఎలా సరి చెప్పాలి అని చేయగలిగేవాడు. ఎందుకంటే ఆయన అనేవాడు, ఏమయ్యా నాకు ఆకలి తెలుసు, నేను మెడ్రాస్కి వచ్చిన మొదట్లో 9 గంటలకు సినిమా ఆఫీస్లో ఆయనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ట్ అవుతుంది 9-10 గంటలకు ఒక సినిమా ఆఫీస్లో ఉండేవాడు ఆయన. అక్కడ వర్క్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 9 దాకా హిందీ ట్యూషన్లు చెప్పాడండి గురుగారు. 7 నుంచి 9 దాకా హిందీ ట్యూషన్లు చెప్పేవాడు. ఈ 9 గంటలకి ఆఫీస్కి వచ్చి స్నానం చేసి వాళ్ళు వస్తారు కదా, అక్కడ అకౌంట్స్ రాసేవాడు. తర్వాత ఇంకోటి చేసేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడు. ఆయన చూడని జీవితం, ఆయన చూడని నర్సాపూర్ సంతలో పొగాకవి అమ్మేవాడు. మీ పోటీ ఫ్రెండ్ ఉంటే భీమవరంలో సినిమా థియేటర్, పాలకొల్లో లేదు, సినిమా చూడాలి, నాగేశ్వర గారి సినిమా చూడాలి, అక్కడ ఉండేవాడు. వాళ్ళు కొంచెం వాళ్ళిద్దరికి ఒప్పందం, ఈయన టికెట్ వాడి పెడతాడు అక్కడ, వాడిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని అప్ అండ్ డౌన్ ఈయన తొక్కాలి.
నారాయణరావు గారు తొక్క సైకిల్ తొక్కి ఎన్ని కిలోమీటర్లు అండి, అసలు సంబంధం లేదు. ఎక్కడ పాలకొల్లు ఎక్కడ భీమవరం అసలు సైకిల్ మీద పోయి ఎందుకు నాగేశ్వర గారు సావిత్రి గారి సినిమా చూడటం కోసం. సో ఆయన జీవితాన్ని చూశారు సార్. ఆయన స్కూల్లో ఫీజుగా లేకపోతే టీచర్ తీసుకెళ్ళి మీతో పాటు స్టూడెంట్ ఈ నారాయణ వీడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, మీరందరూ చందాలు ఇవ్వండి అంటే ఈయన చేతులు పెడితే మిగతా పిల్లలందరూ పావలా 10 పైసలు డొనేషన్ ఇస్తే చదువుకున్నాడు. అవును, ఇది నేను చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. స్వయంగా ఆయన తీసిన అభిషేకం సీరియల్లో ఈ సీన్ పెట్టాడు, రాయించి పెట్టాడు ఆయన. ఆయన అంతా ఆల్ షేడ్స్ ఆఫ్ లైఫ్ ఆయన చూశాడు. కష్టపడ్డాడు, సుఖపడ్డాడు, పాతాళం చూశాడు, ఆకాశం చూశాడు. ఆయన ఆకాశం నా ఫినిషింగ్, వేదన చూశారు, వేదము చూశారు. నేను ఫినిషింగ్ అది దాసరి నారాయణరావు గారు ఆకాశం అంతే. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ సినీ రచయిత శ్రీ రాజేంద్ర కుమార్ గారి అంతరంగ ఆవిష్కారం. మిమ్మల్ని ఎంతగానో అలరింపజేసిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం.